అప్రాక్సిమేట్ ఎన్ని క్యారెక్టర్స్ తీసుకోవడం జరిగింది సార్? చాలా ఉంటాయి. అంటే మెయిన్ ఇప్పుడు ఫ్రీడమ్ ఫైటర్స్ అప్పుడు గ్యాదర్ చేసిన వాళ్ళు నాకు ఇప్పుడు చూసుకున్నట్టయితే అనసూయ గారు కనిపించారు. అనసూయ గారు వన్ ఆఫ్ ది లీడ్గా చేసినట్టు అనిపించింది. మరి అనసూయ గారిని తీసుకోవడానికి కారణం ఏంటి? ఈ క్యారెక్టర్ పవర్ఫుల్ లేడీ క్యారెక్టర్ కావాలి నాకు. అక్కడ పవర్ఫుల్ అంటే ఒకటి ఏంటంటే అనసూయ గారిని బతుకమ్మ సాంగ్లో బతుకమ్మ సాంగ్ నుంచి ఒక సీక్వెన్స్ ఉంటుంది తను. ఆ బతుకమ్మ సాంగ్ రీచ్ అవ్వాలి అందరికి. కాబట్టి అనసూయ గారు లాంటి ఆర్టిస్ట్ అయితే నాకు న్యాయం జరుగుతుంది అనిపించింది. అనసూయ గారు అంతకుముందు రంగమత్త క్యారెక్టర్ పరకాయ ప్రవేశం చేశారు ఆవిడ. అవును. ఒక కాన్ఫిడెన్స్, మంచి ఆర్టిస్ట్. స్వతహాగా ఎప్పుడైతే ఆవిడ అనుకొని చెప్పి మాట్లాడిన తర్వాత తను ఫీల్ అయిన విధానం చూస్తే పరకాయ ప్రవేశం కాదు కదా, జీవించేసింది. అంతేనా? జీవించేసింది. ఎందుకంటే లిటరల్గా ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి తనకు చెప్తుంటే, కథ చెప్తుంటే లిటరల్గా ఏడ్చిన సందర్భాలు. సో అది నాకు ఆవిడనే సెలెక్ట్ చేసుకోవడం అనేది బాగా ప్లస్ అయింది. బాగా. మీరు బతుకమ్మ పాట రిలీజ్ చేసినప్పుడు బతుకమ్మ పండగ ముందు తెలంగాణ సాంప్రదాయం, బతుకమ్మ అనేది తెలంగాణ సాంప్రదాయం. అలాంటి సాంప్రదాయాన్ని బతుకమ్మ పాట తీసుకున్నప్పుడు చాలా విమర్శలు వచ్చినాయి దానికి. బతుకమ్మ పాట అనేది ఇలా ఉండదు, బతుకమ్మ పాట ఇది కాదు, బతుకమ్మ పాట ఇది కాదు అని చాలా విమర్శలు వచ్చినాయి అప్పుడు మీరు రిలీజ్ చేసినప్పుడు. అలా విమర్శలు చేసిన వాళ్ళకి అసలు బతుకమ్మ పాట ఎలా ఉంటుందో చెప్పండి. నవరాత్రులు 9 అమ్మవార్లను కొలుచుకోవడం కానీ వీటికి సంబంధించిన అదంతా ఇప్పుడు మోడర్న్ బతుకమ్మ, మోడర్న్ చెప్పే వేషాలు ఇవ్వాలి. మీరు అన్నట్టు నవరాత్రులు 9 రకాల బతుకమ్మలు, ఇక్కడ ఎంగిల్పూ బతుకమ్మ నుంచి సజ్జల బతుకమ్మ వరకు రకరకాల బతుకమ్మలు, గౌరమ్మ పూజలు, ఇదంతా మన పూజా కార్యక్రమం. కానీ బతుకమ్మ పాటల్లో ప్రతి పాటలో ఒక ఆనందం ఉంటుంది, ఒక ఆవేదన ఉంటుంది, ఎంతో అర్థం ఉంటుంది. ఒక పాట ఉంటుంది, ఇద్దరక్క చెల్లెళ్ళు ఉయ్యాలో ఒక్క ఇంటికి వెళ్ళి ఉయ్యాలో అని. అంటే ఇద్దరక్క చెల్లెలు ఉయ్యాలో ఒక్కింటికి కోడలు వెళ్తారు. కానీ ఆ పాటల సారాంశం. కానీ ఇక్కడ అదే అక్క చెల్లెలు, అక్కడ అదే అక్క చెల్లెలు, కానీ అక్కడ బ్లడ్ మారింది. సో వాళ్ళ బాంధవ్యాలే మారిపోతాయి, వాళ్ళ రిలేషనే మారిపోతాయి. మళ్ళీ వాళ్ళ మధ్యలో ఒక తారతమ్యాలు స్టార్ట్ అవుతాయి. ఎందుకు? ఒక మంచి కథ ఉంటుంది. ఇది కష్టాలు, అంటే అక్క చెల్లెళ్ళ మధ్య చెప్పుకునే కష్టాలు. ఇది బతుకమ్మ అమ్మవారి పూజ ఎక్కడుంది అక్కడ. కాబట్టి ఏంటంటే ఆ కోడిగుడ్డు మీద ఎంటికలు వీకే బ్యాచ్ విమర్శించినట్టు తప్ప బతుకమ్మ పాటలో అన్ని బాధలు చెప్పుకున్నారు. భారతీ ఉయ్యాలో కూడా భారతీ ఉయ్యాలో అనే లైను నేను అక్కంచి తీసుకుందే, ఇక్కడ నేను రాయించింది కాదు. ఎప్పుడైతే కాసర్ల శ్యామ్కి ఈ పాట రాయమని చెప్పానో, శ్యామ్ నువ్వు టేకప్ చేయాల్సింది భారతీ ఉయ్యాలో, కింద నీ ఇష్టం, ఇది కావాల్సింది నాకు ఉంది, అది ఉంది. అంతెందుకు చాలాసార్లు మలు స్వరాజ్యం గారు మొన్నటిదాకా ఆవిడ బతికే ఉన్నారు. 2-3 చోట్ల మీటింగ్లలో భారతీ ఉయ్యాలో అని పాడినిపించారు ఆవిడ. నిజాముడు ఇలా అని పాడినిపించారు ఆవిడ. ఆ దొరగాడు అలా ఇలా అని పాడినిపించారు. అది ఉన్నదే. వీళ్ళు బతుకమ్మ పాట అంటే కొట్టుకుంటూ ఏదో ప్లాస్టిక్ పూలన్నీ పెట్టేసి, ప్లాస్టిక్ నవ్వులు పెట్టేసి, గాలిలోకి ఫ్లవర్స్ ఇచ్చి ఇసిరేసి చుట్టూ పిచ్చి. అది కాదు. మంచి చెడులు చెప్పుకునే పవిత్రమైన పండగ బతుకమ్మ. ఆ బతుకమ్మలో ఈ బాధలు చెప్పుకున్నారు అంతే. బతుకమ్మలో బాధలు చెప్పుకున్నారు. బతుకమ్మ ఆట అనేది కూడా ఒక సాంప్రదాయం లాంటిది. అది ఎంతో నిష్ఠతో చేస్తారో అదొక ఫార్మేషన్లో చేస్తారు. కానీ ఈ కొరియోగ్రఫీలో మీరు చూపించిన దాంట్లో ఆ ఫార్మేషన్ లేదు దీంట్లో. ఒకటి బతుకమ్మే కాదు, మన దగ్గర బతుకమ్మ, కోలాటం, తర్వాత కోలాటంలో కూడా తాళ్ళు కట్టేసి, ఇవన్నీ కూడా ఏంటంటే మన కల్చర్ను గుర్తు చేస్తున్నట్టు ఉంటాయి. అయితే బతుకమ్మ విషయానికి వచ్చేటప్పుడు ఓపెన్గా చెప్పాల్సింది ఏంటంటే, ఫస్ట్ మామూలుగా ఇట్లా స్టార్ట్ అయ్యి నిదానంగా వంగి ఒక ఫార్మేషన్లో ఉంటుంది. ఆ వంగడం కూడా పైన కింద పైన ఇది ఉంటుంది. ఇక్కడ పైన ఇట్లా కింద కొట్టి పైన ఉంటుంది, ఒక ఫార్మేషన్లో ఉంటుంది. ఇంకోటి స్ట్రైట్ ప్రొఫైల్ ఉంటుంది. స్ట్రైట్ ప్రొఫైల్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది. లేదు ముందు లేదు. 100% ఉంటుంది. ఎందుకు ఉంటుంది? ఎందుకు చెప్తున్నా అంత కాన్ఫిడెన్స్ చెప్తున్నా అంటే, ఇది మా ఇల్లు, ఇది మా వాకిలి, అది చెరువు. ప్రతి బతుకమ్మ మా ఇంటి ముందే జరిగేది. నేను చిన్నప్పటి నుంచి అక్కడే అందులోనే పెరిగి నేను కూడా ఉంటుంది. ఎప్పుడంటే మన ఊర్లో అంటారు, మంచి మోకకు వచ్చిన టైంలో ఆగిపోయిందిరా అంటారు కదా. అట్లాంటి మోక అనే టైం ఉంటుంది కదా, అంటే మంచి పీక్ స్టేజ్కి వెళ్ళింది అనడం. ప్రీ క్లైమాక్స్ ఒక మాటలో చెప్పాలంటే, మోక అంటే ఇప్పుడు మంచి మోకలో ఉన్నప్పుడు ఆమె రాడా అంటారు. అంటే ప్రీ క్లైమాక్స్ స్టేజ్లో ఈ ఆవేశంలో ఉన్న పాట వచ్చినప్పుడు అది మారుతుంది. మనం ఇందులో ఎక్స్ట్రా ఒక్కటే పెట్టింది ఏంటంటే, సుచిత్ర మేడం ఏం చేసిందంటే, ఒక అమ్మవారిని గుర్తు చేయాలి. బతుకమ్మ అంటే అమ్మవారే కదా, అమ్మవారిని గుర్తు చేయాలని అమ్మవారి ప్రదర్శన రావడం కోసం మన బతుకమ్మ అమ్మాయిల హ్యాండ్స్ వచ్చినట్టుగా ఒకటి పెట్టి, బతుకమ్మ అమ్మవారి పండుగే కదా, గౌరమ్మే కదా, మళ్ళీ అమ్మవారే కదా అక్కడ, దానికోసం ఒకటి క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ తప్పు చేస్తే వల్గర్గా బట్టలు వేస్తే, వల్గర్గా మోడర్న్ బట్టలు వేస్తే, లేదంటే క్యాబరే డ్యాన్సులు చేస్తే తప్పు.
మేము చేసిన దాంట్లో కూడా ఎక్కడ చప్పట్లు మిస్ అవ్వవు, ఎక్కడ చప్పట్లు మిస్ అవ్వవు. మీరు అబ్జర్వ్ చేయండి, చప్పట్లు మిస్ అవ్వకుండా చేసింది అమ్మవారి రూపం రావడం కోసం ప్రయత్నం చేసినాం అంతే, తప్పేం లేదు. ఒక క్యారెక్టర్ తీసుకున్నట్టయితే మనం ట్రైలర్ చూస్తే ఇంద్రజ గారు ఉన్నారు. ఆవిడ తెలంగాణ బిడ్డనా? తెలంగాణ బిడ్డనా ఆవిడ? తెలంగాణ బిడ్డను. ఎందుకంటే తెలంగాణ మహిళని. అయితే తెలంగాణ లాంగ్వేజ్ ఏదైతే ఉందో దానికి వీళ్ళు ఒకప్పుడు లాంగ్వేజ్కు ఇప్పుడు మాట్లాడుతున్న లాంగ్వేజ్కు చాలా డిఫరెన్స్. నేను తెలంగాణ అయినా, నా తెలంగాణ అయినా, ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి నేను మాట్లాడుతున్న వేరే ఉంటుంది యాజ్ ఎ కెమెరా ముందున్నప్పుడు. దాంట్లో లాంగ్వేజ్ పరంగా 100% అప్పుడు ఉన్న లాంగ్వేజ్ను యాజ్ ఇట్ ఈస్ న్యాయం చేశారని అనుకుంటారా మీరు? చేయలేకపోయాం కాదు, కావతం చేయలేదు. కాదు, ఎందుకు చేయలేదంటే మనకు తెలియని మన చరిత్రను ఒక బుక్ ఉంటుంది, ఇప్పుడు ఆగిపోయింది. అది ఒకసారి చదువు, ఎక్కడ దొరికితే ఎక్కడన్నా దొరికితే, లేదు నా దగ్గర జిరాక్స్ ఇవ్వండి ఇస్తాం. అందులో 15 మంది మహిళల స్టోరీస్ ఉంటాయి, చదువు. మనం ఒక ఇంగ్లీష్ సినిమా, కొరియన్ సినిమా చూసేటప్పుడు కింద రోలింగ్ టైటిల్ చూసుకుంటూ ఆగుతూ పాజులు పెట్టి మీనింగ్ అర్థం చేసుకొని 2 గంటల సినిమాని 4 గంటలు చూడాల్సి వస్తుంది. ఆ బుక్ నేను అట్లా చదివా. అప్పుడు యాస వేరు, ఆ యాస వేరు. అర్థమైందా? నేను తెలంగాణ పర్సన్, నాకు తెలంగాణ ఏ జిల్లాలో ఏ యాస మాట్లాడుతానో నేను చెప్పగలను. తెలంగాణ ఒకటే స్లాంగ్ కాదు, మళ్ళీ తెలంగాణ జిల్లాకు స్లాంగ్ ఉంది. మెదక్ వేరు, కరీంనగర్ వేరు, మొత్తం కోరుట్ల వేరు, నల్గొండ వేరు, హైదరాబాద్ వేరు, మహబూబ్నగర్ వేరు. జిల్లాకు ఒక యాస ఉంది. ఖమ్మం పోతే మళ్ళీ అది వేరు, కొంచెం పాష అవుతారు. విజయవాడ, ఈవెన్ నల్గొండ కూడా అంతే. నల్గొండ ఇటు మిర్యాల కూడా గుంటూరు టచ్ అయితే, అక్కడ విజయవాడ టచ్ అయితే కూడా కొంచెం కోదాడ నుంచి మారిపోతుంది. చిట్యాల నుంచి ఇటు ఒక రకం ఉంటుంది, అడొక రకం ఉంటుంది. అట్లా ఉంది. నేను ఈ ప్రతి యాసలు చెప్పగలను, కానీ 1947 యాస వేరు, చాలా వేరు. అప్పుడు ఆ యాస పెట్టాలని నేను ట్రై చేశా, నాకే అర్థమవుతలేదు. కాబట్టి అంత అర్థం కాని యాసలోకి తీసుకెళ్తే హిస్టరీని అర్థం చేసుకోవాలన్నా, భాష అర్థం చేసుకోవాలన్నా ఏ లాంగ్వేజ్ అనుకోవాలి? ఒక ట్రైబల్ లాంగ్వేజ్ అనుకోవాలా, ఒక ఒరిస్సా అనుకోవాలా, ఒక తెలుగు అనుకోవాలా? నాకే అర్థం కావట్లా. ఆ బుక్ నేను ఒక్కొక్క హిస్టరీ చదివేటప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చి ఆ పేర మళ్ళీ చదివేవాడిని, ఏం మాట్లాడారని. అంతగా ఏంటంటే కొంత ఇప్పుడు వరంగల్ ఏరియా ఉంది, అమ్మని అవ్వ అంటారు. మాకు అవ్వ అంటే అమ్మమ్మ. మా దగ్గర నల్గొండలో అవ్వ అని పిలిస్తే అమ్మమ్మ, అవ్వ అని పిలుస్తాడేంటి? కానీ అక్కడ అవ్వ నీకు దండమే, అక్కవ్వ నీకు దండమే అంటే అమ్మ నీకు దండమే, అక్కమ్మ నీకు దండం అని అర్థం. ఈ పాయింట్ అక్కడ అంత వేరియేషన్ ఉంటుంది. ఇంకోటి వస్తాన్లు అంటారు, నూకు లావొత్తిస్తారు. అది అసలు మా దగ్గర లేదు. కాబట్టి కొంచెం ఇలాంటి కొంచెం జాగ్రత్త పడ్డా, ఎందుకంటే ఇప్పటికీ మాట్లాడుతున్నారు కాబట్టి. వత్తాన్లా అంటారు ఇప్పటికి కూడా, కరీంనగర్ వరంగల్ వత్తాన్లా అంటారు. అది కొంచెం యాడ్ చేశా. ఆ క్యారెక్టరు ఉదాహరణకి నల్గొండ జిల్లాకు సంబంధించింది అనుకో, వచ్చిండ్రు పోయిండ్రు, వరంగల్, మహబూబాద్, కరీంనగర్ ఈ ఏరియా అనుకో, వత్తాన్లు పోతాన్లు, ఇట్లా కొన్ని యాడ్ చేశాను తప్ప హెవీగా 47 తెలంగాణ స్లాంగ్కి తీసుకెళ్ళలేదు. వద్దని తీసుకెళ్ళలేదు. చాలా కష్టం అవుతుంది అప్పుడు, లాంగ్వేజ్ కష్టమవుతుంది. నా సినిమా అర్థం కాకపోతే తలనొప్పి వస్తుంది కదా, పిచ్చెక్కిపోతుంది. చాలా మంది కొన్ని ఇప్పుడు సైసు జరుగు, సైసు అంటే ఆగని అర్థం, సైసు అంటే అర్థం కాదు, సైసు అంటారు. ఆగు మా అమ్మ ఎప్పుడు అంటుంది, మా అమ్మ ఎప్పుడు సైజు అంటది. ఎక్కడో ఊర్లో ఎక్కడో మాట్లాడుకుంటారు, అక్కడ ఊరు బయట మనకి వినిపించడం కోసం మనం ఏదో అరుస్తుంటాం, పాడుతుంటాం, ఎగురుతుంటాం, సైజురా అంటది. అది ఎవరికి అర్థమైంది? సైజురా అని అంటే ఏం సైజు అన్నాడు, ఏం అర్థం కావాలి? నాది హిస్టరీ ప్రపంచ మొత్తం రిలీజ్ అవ్వాలనుకుంటున్నాను, 6 భాషల్లో తీసినప్పుడు సైజురా అంటే ఏంటో అర్థం కాకపోతే ఏ డిక్షనరీలో చెప్పగలరు? ఏ డిక్షనరీలో ఆ పదం ఉంటుంది? కానీ మళ్ళీ కొన్ని ఈ పదం తెలియాల్సిన అవసరం ఉందని పెట్టారా? ఇలాంటి తెలియాల్సిన అవసరం ఉంది. ఇది ఉదాహరణకు మనం అప్పట్లో పొలిమేర అనేవాళ్ళం. తెలుసు. పొలిమేర అంటే ఎలా ఉంటుంది గుర్తు అంటే, ఆ పొలిమేరకు దగ్గర ఒక చెట్టు ఉంటుంది, ఏదో ఒక చెట్టు. ఆ చెట్టు మీద పాత జాకెట్, పాత మసిబట్ట, తెడ్డు, సిబ్బి అలా ఎలాడేసి ఉంటాయి. అది ఎందుకో చెప్పగలవా? చాలామంది చెప్పలేరు. చాలామందికి వేరు ఆన్సర్లు కూడా ఉన్నాయి. నేను నా చిన్నప్పుడు మా అమ్మని అడిగా, అమ్మ మన ఊరికి వనిపాకలకు మధ్యలో ఆ చెట్టు ఉంటుంది, దానికి అన్ని ఎప్పుడు గుడ్డలు ఇలా ఎలాడేసి ఉంటాయి, ఎందుకంటే అది పొలిమేర రా.
మనూరు పొలిమేర. మరి పొలిమేర దగ్గర పాత జాకెట్లు ఏలాడేసి పాత చిబ్బి అంటే తెలుసుగా, తెలుసు. అన్నం ఆరబెట్టేది. మొన్న ఎక్కడో అడిగారు ఇట్లే మీలాగా, వాళ్ళు చెప్పలేకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సి. నేను కావాలని ఒక షాట్లో అట్లా పెట్టా. మా అమ్మ దానికి రీజన్ ఏం చెప్పిందంటే, ఒక ఆడబిడ్డ మన ఊరు వదిలి వేరే ఊరికి అత్తగారింటికి వెళ్ళేటప్పుడు పొలిమేర దగ్గర తన ఇక్కడి బంధాలను వదిలేసి వెళ్ళిపోతురా. అవును, ఇక్కడి బంధాన్ని వదిలేసి వెళ్ళిపోతురా. అందుకనే తన పుట్టినింటి సిబ్బి, తన ఒంటి మీద జాకెట్, తన పుట్టినింటి మసిబట్టి అక్కడ పడిపోయి ఉంటాయి. ఎంత గొప్పగా ఉంది కదా, మనకు తెలియకుండానే మన కల్చర్ ఎంత గొప్పగా ఉంది కదా. అంతే కదా, ఇక్కడ ఈ బంధాన్ని ఇక్కడ వదిలేయగలిగితేనే ఆ బంధం స్ట్రాంగ్ ఉంటుంది. ఈ టౌన్స్ వచ్చిన తర్వాత పొలిమేర లాగా అయిపోయినాయి, శ్మశానాల లాగా అయిపోయినాయి, ఊరు బయట శ్మశానాలన్నీ ఊరు మధ్యలోకి వచ్చేసినాయి, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి సరే ఇవన్నీ బాగా, అది వేరే టాపిక్. కానీ నేను టచ్ చేయగలిగాను. ఎక్కడ అవకాశం ఉంటుందో అక్కడ టచ్ చేశాను. సరే, ఇప్పుడు మీరు 6 భాషల్లో రిలీజ్ చేస్తున్నారు పాన్ ఇండియా. మరి తెలంగాణ వరకు ఇది అర్థం అవ్వచ్చు, బయట వాళ్ళకు కూడా ఎంతవరకు సాటిస్ఫాక్షన్ చేయగలరు, వాళ్ళని ఎంతవరకు? కామనేగా తెలుగు లాంగ్వేజ్ లాగానే తెలుగులో తీసిన సినిమా అదర్ లాంగ్వేజ్లో ఎలా వెళ్తుందో అట్లే భాష వెళ్తుంది. రోలింగ్ టైటిల్స్ కింద ఉంటాయి, దేని దానికి అర్థం చేసుకోవడం అంతే. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా తెలుగు మాట్లాడడం వేరు, తెలంగాణ యాస రకరకాలుగా మాట్లాడడం వేరు, ఈ ప్రాస వేరు, ఈ పద్ధతి వేరు. వాళ్ళకి ఇలా అదే అంట, దానికి సంబంధించిన మీనింగ్ అంతా మళ్ళీ ఇంగ్లీష్లో కింద టైటిల్స్లో వెళ్తుంది కాబట్టి, సబ్ టైటిల్స్లో వెళ్తుంది కాబట్టి ప్రాబ్లం లేదు. అట్లా తెలంగాణ వాళ్ళకు ఓకే మా భాష మా యాస అనిపిస్తుంది. ఈవెన్ ఆంధ్రాకి వెళ్ళినప్పుడు కొంచెం తెలంగాణ స్లాంగ్ అనిపిస్తుంది. ఇప్పుడు ఆంధ్రాకు తెలంగాణకి యాసలో పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు సినిమాలన్నీ అడ్మిట్ అయిపోయినాయి. గుంటూరు కారం మంచి గుంటూరు యాస. ఒకప్పుడు తెలంగాణ లాంగ్వేజ్ మాట్లాడాలంటే చిన్నతనంగా కించపరిచినట్టు విధంగా ఉండేది. ఈరోజు తెలంగాణ యాసనే తీసుకొని ఛానల్స్లో కానీ ఎక్కడ కానీ తెలంగాణ యాసను తీసుకొని దాన్ని ఒక అంటే తెలంగాణ యాసలో ఒక మాధుర్యం ఉంది, మంచి యాస. ఇంకోటి ఒక సొంతం ఉంది. అంటే రావే దా అంటే అందులో ఒక ప్రేమ ఉంటుంది. అవును, అది దానికి ఏమైందంటే తెలియక కొందరు తెలంగాణ యాసని తెలంగాణ కాని వాళ్ళు మాట్లాడడం వల్ల ఆ పట్టి మాట్లాడుతుంటే అది కరుకుగా అయిపోయింది. అదే యాస అనుకున్నారు, అదే భాష అనుకున్నారు, కాబట్టి అది రాంగ్ వెళ్ళిపోయింది. ఎప్పుడైతే దీని మాధుర్యం తెలిసిందో బాగుంది కదా అనే ఫీలింగ్ అందరికీ వచ్చింది, అందరూ ఇచ్చేస్తున్నారు. అది సరే. ఇప్పుడు లాస్ట్కి ఒక మాట మిమ్మల్ని అడగాలనుకున్నాను. మీ సినిమా చూసే ప్రేక్షకులకి ఒక్క మాటగా ఏం చెప్తారు? హిస్టరీ గురించి చూడండి, సినిమాలాగా చూడండి. మతం లేదు, ఏమి లేదు, గతం మాత్రమే ఉంది. గతం మాత్రమే అంటే హిస్టరీ కోసం సినిమా చూడాలి, హిస్టరీ కోసం చూడాలి. ముఖ్యంగా ఈ ప్రాంతానికి కానీ అంటే ఈ ప్రాంతం మీద సంస్థానంలో జరిగిన పోరాటం, మన పూర్వీకుల కష్టం, వాళ్ళ చరిత్ర, మనం ఈరోజు ఇంత సుఖాన్ని అనుభవిస్తున్నామంటే వాళ్ళు మన కోసం చేసిన త్యాగం, మన అస్తిత్వం, ఇది తెలుసుకోవాలి. సినిమా ఆ చరిత్రలో మంచిని, మోటివేషన్ని తెలుసుకోండి, చెడుని మళ్ళీ రాకుండా చూసుకోండి. సార్ ఇంకొకటి లాస్ట్ క్వశ్చన్ అడగాలనిపిస్తుంది నాకు. మీ సినిమాలో క్యారెక్టర్ తీసుకున్నారు కాబట్టి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆయన తీసుకున్నారు. ఇప్పుడు ఎక్కడ కానీ గాంధీ గారిది, నెహ్రూ, ఇందిరాగాంధీ ఈ పేర్లు వినిపిస్తాయి. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు స్వతంత్రం కోసం పోరాడింది, తెలంగాణ కోసం చేసింది, ఆయన వెన్నంటూ ఉండి భారతదేశానికి ఎంతో చేశారు. ఆయన చరిత్ర ఈరోజు ఎక్కడ సరిగా వినిపించదు. దాని వెనకాల మీ ఒపీనియన్ ఏంటి? మార్కెటింగ్ సరిగ్గా చేసుకోలేకపోయారు. మాటలు చెప్పారు సార్ మీరు. మార్కెటింగ్ వ్యవస్థ చాలా అవసరం, మంచి చేసే వాళ్ళకు కూడా అదే కర్మ. పటేల్ గారు లేకపోతే భారతదేశం 565 ముక్కలు అయ్యేది అనేది నగ్న సత్యం ఇది. ఓకే, ఆయన 3 నెలల్లో ఒక అఖండ భారతానికి ఒక రూపం తీసుకొచ్చాడు అనేది అందరికీ తెలిసిన విషయం. వాస్తవం ఇది, వాస్తవాలు. తెలంగాణ, కాశ్మీర్, జోనాగఢ్ విషయంలో జరిగే టైంకి అసలు మహాత్మా గాంధీ బతికిలేరు హైదరాబాద్ టైంకి. కాబట్టి ఏంటంటే ఓన్లీ బ్రిటిష్తో ఒక ఫ్రీడమ్ ఫైట్ జరుగుతున్న క్రమంలో ఉన్న నాయకుల్లో వాళ్ళిద్దరు కొంచెం మార్కెటింగ్ చేసుకోగలిగారు, ముందున్నారు. బట్ మిగతా పటేల్ గారే కాదు కదా, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, ఇంకా చాలా మంది ఉన్నారు కదా. వన్ ఆఫ్ ది కీలక పాత్ర మీ సినిమాలో తీసుకున్నారు కాబట్టి అంటే ఈయన చేసింది కూడా భారతదేశానికి మంచి కీలక పాత్ర పోషించి కూడా
చేశారు. అంటే ఒక్కటి ఉంది, ఘోరం ఏంటంటే ఈ రాజకీయ పార్టీలు ఇదే వాళ్ళ అవసరం కోసం అన్నిటిని తొక్కుకుంటూ వచ్చారు. ఆఖరికి మన అస్తిత్వాన్ని కూడా తొక్కేశారు, మన స్వాతంత్ర దినోత్సవాన్ని కూడా తొక్కేశారు, మనకు వచ్చిన విమోచన దినాన్ని కూడా తొక్కేశారు, అట్లే సర్దార్ని తొక్కేశారు. అంతే. అంతేలా అది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.